ఇంపార్టెంట్. మనం మారాలనుకుంటే మనలో పెట్టినాం. సో అట్లాగే ఈ ట్రాఫిక్ సివిక్ సెన్స్ అనేది కూడా మన విల్ మీద ఆధారపడదు. నువ్వు మారాలనుకుంటే ఈ సొసైటీ మారుతుంది, ఈ సొసైటీ మారిందంటే ఈ గ్రామం మారుతుంది, గ్రామం మారిందంటే ఈ జిల్లా మారుతుంది, ఆ విధంగా మన దేశం మారుతుంది. సో ఈ యొక్క నానుడితో మనం ముందుకెళ్దాం. చేంజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ టు చేంజ్ ద సొసైటీ. అన్లెస్ యూ చేంజ్, సొసైటీ కెన్ నాట్ బి చేంజ్డ్. సో ట్రాఫిక్ రూల్స్ అని చాలా మీకు బోర్ అవుతుందని నేను అవుట్ ఆఫ్ ది వే పోయి కొన్ని చెప్తా ఉన్నాను. సో తెలుసుకున్నాం. కత్తి మీద సామే ఇక్కడ ఉన్న హెవీ వెహికల్, ముఖ్యంగా లార్జ్ వెహికల్స్ మనం నడిపిస్తున్నాం అన్నప్పుడు మీకు ఏం విజిబిలిటీ ఉండదు. డ్రైవర్ ఎన్నో అట్లా హైట్లో కూర్చుని ఉంటాడు, చిన్నపిల్లలు కింద వాళ్ళు వెళ్తున్నప్పుడు మనకు అసలు వ్యూ ఉండదు, డ్రైవర్కి అసలు వ్యూ ఉండదు, ముందు నుంచి ఎవరు పోతుంది కూడా వ్యూ ఉండదు. మోటార్ సైకిల్ ముందుకు వెళ్తుందంటే కూడా ఆయనకు వ్యూ ఉండదు, అంటే చూపు మనకు కనబడదు, దగ్గరలో వెళ్ళిపోతున్నప్పుడు కనబడదు, కొంత దూరం అయితే డిస్టెన్స్ అయితే మనకు కనబడుతుంది, దగ్గరలో కనబడదు. సో ఈ హెవీ వెహికల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ద టూ వీలర్ మోటార్ సైకిలిస్ట్ ఎవరైతే మోటార్ సైకిల్స్ నడుపుతున్నారో కైండ్లీ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. మీరు జిగ్జాగ్ మేనర్లో బండి నడపకండి. ఆల్వేస్ ట్రై టు గో ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్. అది యూటర్న్స్ ఎక్కడైనా మీరు తీసుకోవాలనుకున్నప్పుడు బిఫోరే మీరు దానికి ఇండికేటర్స్ అవన్నీ చేసుకుంటూ రైట్ లైన్లోకి వెళ్ళిపోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కొన్ని మనం చాలా జాగ్రత్తగా అన్ని పరిసరాలను గమనిస్తూ మనం డ్రైవ్ చేయడమే డిఫెన్సివ్ డ్రైవింగ్. సో అది మనం అలవాటు చేసుకుంటే వీ కెన్ కంట్రోల్. చేంజ్ అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి బహుశా ఇక్కడ నేను ఎవరు కూడా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ కాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంపెనీ హెస్ టేకెన్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ every year you are given this kind of programs, organizing the programs and imparting knowledge to you. I wish you all the best and thanks for giving me this opportunity.